ఉమ్మడి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన పాలకొండ సమీపంలో బూత్పూర్ రహదారిలో నిర్మాణంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ హాల్, జిల్లా అధికారుల గదులు, వాహన పార్కింగ్, మొదటి, రెండవ అంతస్తులో నిర్మిస్తున్న గదులు, ఎలివేషన్ వివరాలను R&B అధికారులు, కాంట్రాక్టర్ కలెక్టర్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. పనులన్నీ చివరి దశలో ఉండగా భవనానికి రంగులు వేస్తున్నారు. కాగా ఈ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని CS ఆదేశించారు. మళ్ళీ చిన్న కాన్ఫరెన్స్ ఎవరు వస్తారు రోజు వాకింగ్ కాదు వాకింగ్ ఏది చేయడానికి పోతే కూడా పెట్టాలి తక్కువ మధ్య మధ్యలో పెట్టేసి పెడితే అంత బాగుంటుంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ జి చిన్నారెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, మచ్చలేని రాజకీయ ప్రస్థానంలో మొదటిసారిగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పట్టభద్రులు అందరూ కలిసి నన్ను మీ మొదటి ప్రాధాన్యత ఓటును ఇచ్చి గెలిపించవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి నికార్సైన 24 క్యారెట్ల ఒరిజినల్ బంగారం లాంటివాడు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక కావాలి. అందుకే చిన్నారెడ్డికి అవకాశం కల్పించండి. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ చేతిలో మోసపోయిన వారే. అందుకే ఓటుతో గుణపాఠం చెప్పండి. సిగ్గుమాలిన దద్దమ్మలు, బీజేపీ నాయకులు రైతులను, నిరుద్యోగులను మోసం చేసి ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యకర్తలు 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ సెక్రటరీగా తెలంగాణ నుంచి ఎన్నికైన చిన్న ఎక్కడికి వెళ్ళాలి, ఇవాళ ఎక్కడున్నాడు, ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఇవాళ చిన్న ధైర్యంగా మా అన్నకు ఓటేయనా, నేనైనా, సంపదైనా, డాక్టర్ మల్లు రవి గారైనా, వంశీకృష్ణ అయినా, దేవుని సతీష్ మాధవ్ అయినా, లేకపోతే
ఎంఎస్ఆర్ సర్టిఫికేట్ అయినా లేకపోతే సీఎం వాళ్ళు ఎవరు ఎందుకేమంటున్నాం అట్లాంటి వాళ్ళకని ఎవరు అడిగే ధైర్యం చెయ్యరు. మేము ప్రతిపాదిస్తున్న అభ్యర్థి 24 క్యారెట్ల బంగారం, అంతులేని బంగారం. ఈ బంగారు తెలంగాణ సాధించడానికి మొట్టమొదటి పునాది రాయేసి వడపర్తి పాలిటెక్నిక్ గ్రౌండ్ లో 21 సంవత్సరం కింద మొదటి అడుగు వేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి నడుం బిగించిన నికాసైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డ మన చిన్ననాన్న సంగతి ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిష్ట కోల్పోయింది. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించే గొంతులు లేకుండా పోయినాయి. శాసన మండలిలో ఉత్తర తెలంగాణ నుంచి ప్రజల తరపున ఎన్నికై వచ్చిన జీవనన్నకు తోడుగా భుజం కలిపి నిరుద్యోగ యువత గురించి, అమరవీరుల కుటుంబాల గురించి, ఉద్యమకారుల గురించి, రైతుల గురించి, అదే విధంగా ఇవాళ పిఆర్సీ రానోళ్ళ గురించి, లేకపోతే సిపిఎస్ విధానం మీద కొట్లాడాలంటే జీవన్ రెడ్డి గారికి ఒక తోడు ఉండాలి, అవగాహన ఉన్నవాడై ఉండాలి. ప్రజల ప్రశ్నించే గొంతు శాసన మండలిలో వినిపిస్తుంది. ఇవాళ ఈ ప్రాంతం, ఇవాళ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రులైన వాళ్ళు అనుకోకుండా అవకాశం వచ్చిన ఓటర్లు అయిన వాళ్ళు కాదు. పట్టభద్రులైన వాళ్ళు పట్టుబట్టి తమ తల్లిదండ్రులు కష్టపడి కూలినాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టి ఉస్మానియా యూనివర్సిటీలకు పంపించి పీజీలు పిహెచ్డీలు చదివిస్తే ఆ పీజీలు పిహెచ్డీలు చదువుకున్న యువకులు ఇవాళ వరంగల్ రవి చదువుకున్న యువకుడు ఇవాళ ఉద్యోగం లేకుండా ఈ వేదిక మీద వచ్చి ఇంకా తెలంగాణ ప్రజల కష్టాల మీద గజ్జగట్టి కొంగడేసుకొని పాడాల్సిన దిక్కుమాల పరిస్థితి ఇంకా తెలంగాణలో ఉందంటే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. అదేవిధంగా నాగేశ్వరరావు గారు వారు గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసినారు. ఒకసారి 2 సంవత్సరాలు, ఒకసారి 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పనిచేసినారు రామచంద్రరావు గారి కన్నా ముందు. కానీ ఎప్పుడు టీవీ డిబేట్లకే వారు పరిమితము, విశ్లేషణకే పరిమితము. నేను పోయి సార్ నేను పలానా చిన్నారెడ్డి అని చెప్తేనే గుర్తుపట్టేటువంటి పరిస్థితి తప్ప వేరే పరిస్థితి లేదు వారి దగ్గర. అలాంటి వ్యక్తి 8 సంవత్సరాలు, రామచంద్రరావు లాంటి వ్యక్తి 6 సంవత్సరాలు, 14 సంవత్సరాలు పనిచేసిన ఒక్క సమస్య తీర్చకపోయినా మళ్ళా మన ముందుకు మేము అభ్యర్థులమైన వస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఓటేద్దామా, ఇంటికి పంపిద్దామా? తప్పకుండా ఇంటికి పంపించాలి, లేకపోతే మళ్ళీగా 6 సంవత్సరాలు వృధా అవుతాయి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం అజిలాపురం గ్రామంలో రైతు ఆంజనేయులు గౌడ్కు చెందిన 2 లేగదూడలపై పొలం వద్ద చిరుత దాడి చేసింది. రైతు ఆంజనేయులు గౌడ్ ప్రతిరోజులాగే తన పొలం వద్ద పశువులను కట్టేసి మరో చోట దూడలను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో ఏదో అడవి జంతువు దాడి చేసి 2 లేగదూడలను చంపి వాటి చెవులను కొరక్కుతింది. ఉదయాన్నే పొలం వద్దకు వచ్చిన ఆంజనేయులు గౌడ్ దూడలు చనిపోయి ఉండడాన్ని చూసి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ అధికారులు వచ్చి పంచనామా చేసి రిపోర్టుల పై అధికారులకు ఇస్తామని తెలిపారు. ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ ఈ దూడలను చంపింది మాత్రం చిరుతపులి కాదని ఏదో అటవీ జంతువు చంపి ఉంటుందని తెలిపారు. అటవీకి దగ్గరగా ఉండే పొలాల యొక్క రైతులు తమ పశువులను ఇంటి వద్దే ఉంచుకోవాలని తెలిపారు. గ్రామస్తులు మాత్రం చిరుతను గాని ఏదైనా అటవీ జంతువు గాని త్వరగా పట్టివేయాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. వీటి వల్ల కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నామని అంటున్నారు. రాత్రి వేళలో పొలం వద్దకు వెళ్లాలంటేనే భయమేస్తుందని రైతులు తెలిపారు. చెవు కంప్లీట్ తిన్నది, దాన్ని కంప్లీట్ తిన్న ఒక చెవు అది అట్లా పడి వచ్చింది. అట్లకెళ్ళి ఈ గుంజకే ఏదో తల్లాడి ఉంటుంది. దాన్ని ఏమన్నా అంటే ఇట్లా ఉన్నదే అది నా పేరు కరుణాకర్, అజిలాపూర్. రాత్రిపూట ఇక్కడ గుర్తు తెలియని ఏదో మరి చిరుతపులు ఏదో మొత్తం మీద పశువుల మీద దాడి చేసి
2 దూడలను చంపడం జరిగింది. ఇది ఆంజనేయుల గౌడ్ గారికి సంబంధించిన పొలం దగ్గర రాత్రిపూట జరిగింది. రాత్రి జర ఉండాలంటే కూడా రైతులు భయపడుతున్నారు. దీని మీద కొద్దిగా అటవీ శాఖ అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. జడ్చర్ల మండలంలో అకారణంగా తనపై దౌర్జన్యంగా దాడి చేయడమే కాకుండా దుర్భాషలాడిన సదరు సర్పంచ్పై వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చర్లపల్లి గ్రామ కోఆప్షన్ సభ్యులు వి శ్రీనివాస్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం తనకు గ్రామ సర్పంచ్ జి శ్రీనివాసులు తనకు ఫోన్ చేస్తే స్పందించలేదని, అయితే జడ్చర్ల జ్యువెలరీ షాప్ భాస్కరాచార్య తనకు ఫోన్ చేసి షాపు వద్ద సర్పంచ్ శ్రీనివాసులు నిరీక్షిస్తున్నారని, మాట్లాడుకుందాం రమ్మని ఫోన్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తీరా షాప్ దగ్గరికి వెళ్లగానే సర్పంచ్ అతని సోదరులు తనపై అకారణంగా దౌర్జన్యం చేసి దాడి చేశారని, అలాగే దుర్భాషలాడడం జరిగిందని పేర్కొన్నారు. ఏ తప్పు చేయని తనపై దాడి చేసిన సదరు సర్పంచ్తో పాటు అతని సోదరులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను ఆయన కోరారు. మళ్ళీ చేస్తాను. సర్పంచ్ ఆయన తింటున్నాడు, మేము అడిగినందుకు మళ్ళీ సంస్థమని ఇచ్చాము. ఇంతే ఉందిగా, అంతేగా. చర్లపల్లి గ్రామంలో ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించింది మొరం ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా చేయడం జరిగింది. చేసినందువలన యంత్రాలతో పని చేయడం జరిగింది. ఏపీడీ కలెక్టర్తో ఇట్లా ఫోన్లో మాట్లాడినాము. ఫోన్లో మాట్లాడితే సీఎం కేసీఆర్ మీటింగ్ ఉంది, తర్వాత చెప్తాము మాట్లాడతామని అన్నారు. దానిపైన అడిగితే నా పైన దాడి సర్పంచుల ఉపాధ్యక్షుడు గున్న శ్రీనివాస్ యాదవ్ నాపై దాడులు చేయడం జరిగింది. అడిగినందుకు చర్లపల్లి కోఆప్షన్ నెంబర్ తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులకు, ప్రజలకు, అందరికీ, పోలీసు వారికి సహకారాలు ఉండాలని, న్యాయం చేయాలని. నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణంలో జాతీయ రహదారి 167లో పనులు మందగించడం వల్ల స్థానిక ప్రజల చుట్టూ తిరగడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రహదారి యొక్క బహిరంగత మరియు రహదారికి ఇరువైపులా కల్వర్టులో అసంపూర్ణ నిర్మాణం కారణంగా వ్యాపారులు కూడా వ్యాపారం చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ విభాగం లేదా భవనం మరియు కౌన్సిల్ విభాగ ప్రజలు ఈ సమస్యను గమనించడం లేదని మక్తాల్ నుండి రహమత్ అలీ నివేదించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.